మరి మన పలాస నియోజకవర్గం గురించి మాట్లాడదాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇది ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, నేను సుమారుగా ఓ 3 నెలల క్రితం మా పార్టీ సోషల్ మీడియా ఫాలోవర్స్ పలాసలో అల్లుడు ట్యాక్స్ మొదలైంది, ప్రతి మద్యం బాటిల్ పైన అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఏం చేద్దంటే అందరూ చెప్తా ఉన్నారు గ్రామాల నుంచి, సార్ ఇదేంటి, ఇది అన్యాయంగా ప్రతి మద్యం బాటిల్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. అదే గ్రామాల్లో ఉన్నటువంటి ఏంటది ఆ చిన్న షాపులు గ్రామాల్లో ఉండేవాటన్నా బెల్ట్ షాప్స్, ఎస్ బెల్ట్ షాపుల్లో అయితే 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఎక్స్ట్రా అండి, నీకు నచ్చితే కొను లేకపోతే మానే అంటున్నారు. ఏడు చేయాలి ఇది అని అంటే దీన్ని ఎలాగైనా అరికట్టాలి అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అందరూ ఒకేసారి ఒక యుద్ధాన్ని ప్రకటిస్తే ఎవరెవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళందరూ కూడా పోలీసులేమో పోలీస్ స్టేషన్ పిలిచారు. నాకు అర్థం కాని విషయం, పోలీసుల పని ఏంటి? ఎవరైనా ఏదైనా ఒక అన్యాయం గురించి ప్రశ్నిస్తే నిజంగా అక్కడ తప్పు జరుగుతుందా లేదనే దాన్ని ముందు పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి, నిజానిజాలు పరిశీలించి ఆ తర్వాత దుష్ప్రచారం అనుకుంటే పిలిచేదో మనం వార్న్ చేయాలి. నథింగ్ డూయింగ్. ఇక్కడ మన పోలీసు పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు వసూలు చేసుకుంటే వసూలు చేసుకొని మీరెవరా ప్రశ్నించడానికి అన్న చందాన్ని ఉంది తప్ప ఇంటి దౌర్భాగ్యం నాకు అర్థమవుతుంది. మందు మీద అదనంగా డబ్బులు వసూలు చేసుకోవడం ఏంటి? అది కూడా బ్రతికేనా? దీని అమ్మ జీవితం ఇంత నీచమైన బ్రతుకుల. పేరుకేమో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అంటారు, వాస్తవం అది. ఎంత గౌరవంగా ఉండాలా? మరి ఈరోజు ఏంటి నాకు అర్థమవుతుంది. అసలు పలాసలో అదనంగా జరుగుతున్నటువంటి వసూళ్ళ ఫిగర్లు ఒకసారి మీకు చెప్తే ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు తెలుస్తుంది. మీరు అనొచ్చు రేపొద్దున లోకల్ ఎమ్మెల్యే అనొచ్చు, మళ్ళీ మా ఫ్యామిలీ గురించి మాట్లాడారు అదేంటి ఇదేంటి అనుకోని మాట్లాడతాము. ఎందుకు మాట్లాడడం? మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు తెలిసే జరుగుతుంది ఇక్కడ ఈ అదనపు కలెక్షను. మీకు తెలియకుండా జరుగుతుందా? మీకు తెలియకుండా జరిగితే మీరు వెంటనే అధికారులను పిలిచి ఇదేంటి ఇది అదనంగా కలెక్ట్ చేస్తున్నారు అంటారు, దాన్ని ఆపండి అని చెప్పాలా? గాడిదలు కాయడానికి ఏంటి ఎమ్మెల్యే అయిపోతారు? మీ ప్రమేయం లేకపోతే, మీ ప్రోద్బలం లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు? పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు? ఆ తూనికలు కొలతలని ఒక శాఖ ఉంటుంది, వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు? ప్రతి మద్యం బాటిల్ మీద అదనంగా 10 రూపాయలు తీసుకోవడం వాస్తవం కాదా ఈరోజు పలాస నియోజకవర్గంలో? మొన్ననే చూసాం, ఒక కుర్రాడు మందు షాప్ దగ్గర మీరు ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారని చెప్పి షాప్ వాళ్ళు గట్టిగా అడిగాడు. అందరూ వీడియో చూసాం కదా, అది చూసామా లేదా మనం? దానికి ఆ కుర్రాడు కూడా పోలీసులు పిలిచి నీ మీద కేసు పెడతాం, నువ్వు గొడవ చేసావు షాప్ దగ్గర. ఏంటిది అన్యాయం? నాకు అర్థం కాదు. డబ్బులు ఎక్కువ ఎందుకు తీసుకుంటావు అడిగితే వీడి మీద కేసా? ఎక్కువ అమ్ముతున్నందుకు నేమనరా? ఏంటి ఈ మత్తు రాజకీయాలు? నాకు అర్థం కాదు. ఈ సారాతో రాజకీయాలు ఏంటండి? దరిద్రం నాకు అర్థమవదు. ఈ స్థానిక ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదనుకోండి, లెటర్ చేసాం ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఏం చేయాలా? దాని మీద వివరణ అడిగి తీసుకోవాలి, పోలీసులను, రెవెన్యూ వాళ్ళను, లేకపోతే ఎక్సైజ్ వాళ్ళను, ఇంకోటి అడిగి తీసుకొని రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఇలా జరిగితే మాత్రం ఊరుకోనని చెప్పి చెప్పాలా? చెప్పారా? లేదు కదా. మీ ప్రమేయం ఉంది కాబట్టి, మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, ఇది డైరెక్ట్గా మీరే చేస్తున్నారు కాబట్టి మీరు దాని గురించి మీరు మాట్లాడరు. దీనికే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అల్లుడు ట్యాక్స్ అని. అల్లుడు ట్యాక్స్ అని అంటే మరి ఏంటో నన్ను అడగొద్దు, మీరు ఆయన అడగాలి, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. పలాస నియోజకవర్గంలో జరిగేటటువంటి వ్యాపారాల మీద 14 శివాజీ గారు ఆయన అల్లుడు
అనేకమైనటువంటి వ్యాపారాల మీద అదనంగా వసూలు చేశారు. నేను చెప్పిన మాట కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. దానికి ఆయన పెట్టిన పేరు అల్లుడు ట్యాక్స్ అని. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిన్న మొన్న ఎవడ అంటున్నాడు, దమ్ముంటే ఆధారాలు చూపించండి అనుకొని చెప్పి. ఏమి నాకు అర్థమవుతుంది అసలు. మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తున్నాను మీకు నేను. ఈయన పేరు దువ్వాడ నాగరాజ్ హరికృష్ణ. దువ్వాడ నాగరాజ్ హరికృష్ణ ఈయన పేరు. ఈయన ఒక రైల్వే ఎంప్లాయీ, సోషల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి అబ్బాయి. సోషల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి అబ్బాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని. జనసేన పార్టీ అంటే పీక్కోసుకుంటాడు ఈయన. జనసేన పార్టీ అంటే పీక్కోసుకుంటాడు ఈయన. ఈయన స్వయంగా ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్, ఐఎమ్ ద విక్టిమ్ అని, నేనే బాధితుడిని. ఈయన పెట్టింది ఏంటి, నాకు కూడా ట్యాగ్ చేశాడు అందులో లెటర్లో, ప్రతిపక్ష నాయకులు మీరు ఎందుకు ప్రశ్నించడం అనుకొని చెప్పి. చూసుకోండి, ఈయన నేనే విక్టిమ్ అని చెప్పి ఏంటి, ఒక బాటిల్ ఏమో 920 రూపాయలు ఎంఆర్పి 920 రూపాయలు అయితే ఈయన పే చేసింది 940 రూపాయలు డైరెక్ట్ ఫోన్పేనే. ఏంటది, టిఎన్ మూర్తి వైన్స్. చూడు, పేమెంట్ సక్సెస్ఫుల్ టు టిఎన్ మూర్తి వైన్స్, 940 రూపీస్, ఎంఆర్పి ఏమో 920 అనిపిస్తుంది కదా. ఇంకో బాటిల్ ఎంఆర్పి 220 రూపీస్, 220 రూపాయలు ఎంఆర్పి అయితే ఆయన పే చేసిందేమో 230 రూపాయలు. ఇదెవరికి? ఇది కూడా ఇంచుమించుగా వాళ్ళకే. నేను బాధితుడిని అని ఒక జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని, సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక పలాస యువకుడు తన సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి పోస్ట్. ఈయన అందరినీ కూడా ప్రశ్నించినాడు, ప్రతిపక్ష నాయకులు మీరేం చేస్తున్నారు అని చెప్పేసి. మళ్ళీ పెట్టుకున్నాడు ఆయన, ఒక బాటిల్ మీద ఇలా వసూలు చేస్తే రోజుకి ఎన్ని బాటిల్ అమ్ముతున్నారు, నెలకి ఎన్ని బాటిల్, సంవత్సరానికి ఎన్ని బాటిల్ అని ఆయన పెట్టాడు. ఆయన పోలీసులు ఎవరైనా పట్టించుకుంటున్నారా? అసలు పలాసలో జరుగుతున్నటువంటి వ్యాపారం గురించి మీకు ఒకసారి చెప్పాలి, ఎన్ని బాటిల్స్ రోజుకి అవుతున్నాయి. నేను దయచేసి మీడియా మిత్రులందరూ ఇది రాసుకోవాలి. మన పలాస నియోజకవర్గంలో 22 వైన్ షాప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 22. దానికి అదనంగా ఒక 2 బార్లు ఉన్నాయి. 2 బార్లు ఉన్నాయి. ఈ 22 షాప్స్లో 6 షాపులేమో మందసా మండలంలో ఉన్నాయి, 16 షాపులేమో వజ్రకొత్తూరు మండలం, పలాస మండలం, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ, ఎన్ని కలిపి 16 షాపులు ఉన్నాయి. ఒక మందసా మండలంలోనేమో 6, అంటే 22 షాపులు, 2 బార్లు. ఈ 22 షాపులు కలిపి ఆన్ అండ్ యావరేజ్ 550 వాటర్ బాటిల్ కేసులు కన్జ్యూమ్ అవుతున్నాయి. రోజుకి 550 కేసులు, 22 షాపులు కలిపి వాటర్ బాటిల్ కేసులు. అందులో కొన్ని కేసులు హాఫ్ బాటిల్స్ ఉంటాయి, కొన్ని కేసులు ఫుల్ బాటిల్స్ కూడా ఉంటాయి. యావరేజ్గా మన వాటర్ బాటిల్స్ లెక్కేసుకుంటే 550 కేసులు ఒక రోజుకి అమ్మకం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క కేసులో వాటర్ బాటిల్స్ తీసుకుంటే 48 బాటిళ్ళు ఉంటాయి ఒక కేసులో. అంటే 550 కేసులకు గాను ఒక కేసులో ఉన్నటువంటి 48 వాటర్ బాటిల్స్ లెక్క తీసుకుంటే టోటల్ ఒక రోజుకి జరిగేటటువంటి అమ్మకాలు వాటర్ బాటిల్స్లో 26,400 బాటిల్స్ని అమ్ముతారు. 26,400 వాటర్ బాటిల్స్ ఆన్ అన్ యావరేజ్. దీన్ని కొద్దిగా అటు కొద్దిగా ఇటు, ఓసారి ఎక్కువ అవుతుంటాయి, ఓసారి తక్కువ అవుతుంటాయి. యావరేజ్ ఫిగర్ చెప్పాను. మరి దీంతో పాటు అదనంగా బీర్ బాటిల్, ఈ వజ్రకొత్తూరు,
పలాస మున్సిపాలిటీ ప్లస్ మన్సా మండలం ఎన్ని కలిపి రోజుకి 350 బీర్ కేసులు అమ్మకాలు జరుగుతాయి. 350 బీర్ కేసులు. ఒక బీర్ కేసులో ఎన్ని ఉంటాయంటే 12 బీర్లు ఉంటాయి. ఒక కేసులో 12 బీర్లు ఉంటాయి. అంటే 350 కేసులు ఇంటూ ఒక కేసులో ఉన్నటువంటి 12 బీర్లు తీసుకుంటే టోటల్ రోజుకు ఒక 4200 బీర్లు అమ్మకాలు జరుగుతాయి పలాస. సరే, 26,400 వాటర్ బాటిళ్ళు, 4,200 బీర్ బాటిళ్ళు, మొత్తంగా కలిపితే 30,600. 30,000 అనుకుందాం పోనీ. రోజుకి 30,000 బాటిళ్ళు అమ్మకాలు జరుగుతాయి. ఇందులో ఏమైనా ఫుల్ బాటిళ్ళు హాఫ్ బాటిల్ ఉన్నాయనుకోండి, 20-30 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. చూసాం కదా ఇందాక ఎంఆర్పి 920 ఉంటే 940 పే చేసింది. ఎంఆర్పి 220 ఉంటే 230 పే చేసి. యు అండర్స్టాండ్ ద లాజిక్? ఇదేదో పోనీ ఫుల్ అన్ని హాఫ్ బాటిల్ కూడా అందులోనే వస్తున్నాయి అనుకునంటే ప్రపోర్షనేట్గానే వసూలు చేస్తున్నారు. ఏదో ఫుల్ బాటిల్ అమ్ముతున్నాం కాబట్టి దానికి 10 రూపాయలు లేదు. ఫుల్ బాటిల్ అయితే 30 రూపాయలు లేదా 40 రూపాయలు, వాటర్ బాటిల్ అయితే 10 రూపాయలు. అంటే రోజుకి జరిగేటటువంటి అమ్మకాలు 30,600 బాటిల్ ఈ వైన్ అండ్ నాట్ వైన్, విస్కీ అండ్ బీర్ కలిపి అమ్మకాలు జరిగితే ఒక బాటిల్ పైన 10 రూపాయలు వేసుకుందామా. 10 రూపాయలు వేసుకుంటే 30,000 యూనిట్లకు గాను ఎంత అవుతుంది రోజుకి? 3 లక్షలు అవుతుంది రోజుకి. ఒక రోజుకు 3 లక్షలు అదనంగా కలెక్షన్ ఇది. మరి నెలకి ఎంత కలెక్షను? నెలకి ఎంత కలెక్షను? 90 లక్షలు. నెలకి 90 లక్షలు అంటే 1 కోటి రూపాయలు అనుకుందా. నెలకు అదనంగా 1 కోటి రూపాయలు కలెక్షను. సంవత్సరానికి 12 కోట్లు. ఒక్క నియోజకవర్గంలో కేవలం మనం చూసి చూడనట్టు వదిలేస్తుంటాం. 10 రూపాయలే కదా, వీళ్ళతో మనకెందుకులే గొడవ, 10 రూపాయలు కదా ఇచ్చేస్తే పోయింది కదా, మనం తాగేదో మందు మళ్ళీ దానికి ఒక గొడవ అనుకొని ఎవడు అడగడం లేదు. వాళ్ళు చెప్పింది తందాన అయిపోతుంది. ఒక నెలకు 1 కోటి రూపాయలు అయితే సంవత్సరానికి 12 కోట్లు. మరి 5 సంవత్సరాలకి 60 కోట్లు. ఒక్క నియోజకవర్గంలో ఒక్క బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా అక్రమంగా దౌర్జన్యంగా కలెక్ట్ చేస్తే 5 ఏళ్లలో 60 కోట్లు అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారు ఒక్క నియోజకవర్గంలో. మరి 175 నియోజకవర్గాల పరిస్థితి, 175 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో సేమ్ 22 షాపులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మన నియోజకవర్గం 22 షాపులు ఉన్నాయి, 175 నియోజకవర్గాలు. రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి షాపులేమో 3,396 అంటే 3,400 షాపులు ఉన్నాయి. అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా 22 షాపులు లేవని దాని అర్థం. ఎలా తీసుకున్నా సరే ఈ 175 నియోజకవర్గాలకి 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే 175 × 60 వేసుకుంటే సుమారుగా 10,500 కోట్లు. 10,500 కోట్ల రూపాయలు కేవలం 10 రూపాయలు ఒక బాటిల్ పైన అదనంగా కలెక్ట్ చేయటం వల్ల ప్రజల నుంచి అక్రమంగా వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి మొత్తం ఇది. ఇది నేరుగా వైన్ షాపుల్లో జరిగేటటువంటి దందా. ఇది నేరుగా వైన్ షాపుల్లో చేస్తున్నటువంటి అదనపు కలెక్షన్ 10 రూపాయలు. మరి బెల్ట్ షాపులు పరిస్థితి, మీరు బెల్ట్ షాప్కి వెళ్ళి అడగండి సరదాగా. ఓ బాటిల్ పైన 20-30 రూపాయల కంటే ఎక్కువే వసూలు చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు చెప్తున్నారు 50 అనుకొని. ఏం చెప్పాలి ఇంక ఇది? అంటే ఈ దందా ఏంటిది? మేము అడిగితే మీకు రుజువులు ఉన్నాయా చూపించండి. రుజువులేంటి నాకు అర్థం కాదు. లోకం మొత్తం కోడే కూస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 50 మందికి నేను తెలియజేయదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా సిగ్గు లజ్జ ఉంటే
ఈ ప్రజల నుంచి దోచేస్తున్నటువంటి అక్రమ దోపిడీని తక్షణమే అరికట్టాలి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇదే వాళ్ళకి ఇప్పుడు మెయిన్ వ్యాపారం అయిపోయింది. మందు ప్రజల నుంచి రక్తాన్ని పీల్చేయడం, ఇది మెయిన్ వ్యాపారం, కష్టం లేని వ్యాపారం. ఇన్ని ఉపాయాలు మేము అధికారంలో ఉన్నప్పుడు తెలియకపోవడం వల్ల ఇన్ని సమస్యలు అనమాట. అమాయకులు మేము. చంద్రబాబు గారు తెలిసిన ఉపాయాలు ఎవరికైనా తెలుసండి? డబ్బులు ఎలా అక్రమంగా సంపాదించాలా అన్నటువంటి మార్గాలు చంద్రబాబుకు తెలిసినట్టు ఎవరికైనా తెలిస్తే చూసారు. అసలు సింపుల్గా 10 రూపాయలు కలెక్ట్ చేయడం వల్ల 10,000 కోట్లు 5 సంవత్సరాల్లో మొత్తంగా కలెక్ట్ అయిపోతున్నారు ప్రజల నుంచి. ఆయా ఎమ్మెల్యేలకి 60-70 కోట్లు వాళ్ళ జేబులోకి వెళ్ళిపో, ప్రతి ఎమ్మెల్యే జేబులో కూడా వెళ్ళిపోతుంది. మాకేం సంబంధం లేదు, మేము శుద్ధపూసలు, మేము ఇంకోటి అంటారు. మీరు నిజంగా మీరు శుద్ధపూసలు అయితే దీన్ని ఆపండి. ఇది ఆగిపోతే ఏమనుకుంటాం మేము? దీనికి ఎంతమంది సహకారం అవసరం? రెవెన్యూ వాళ్ళ సహకారం అవసరం, పోలీసు సహకారం అవసరం, ఎక్సైజ్ సహకారం అవసరం, ఆ తూనికలు కొలత శాఖ వాళ్ళ అవసరం, ఇంతమంది అవసరం. వాళ్ళంతా ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆడున్నటువంటి ఎమ్మెల్యేకి ఎంతో కొంత అప్లై చేస్తారు. అంటే మరి ఎమ్మెల్యేలు ప్రమేయం ఉంటేనే కదా ఇది జరుగుతుంది. అందుకనే ఈ పలాసలో జరిగేటటువంటి ఈ దందా, 10 రూపాయల దందాని మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం అల్లుడు ట్యాక్స్ అనేసి అంటున్నాం. ఇది అల్లుడు ట్యాక్స్, ఖచ్చితంగా ఇది అల్లుడు ట్యాక్సే. ఈ అల్లుడు ట్యాక్స్ రూపంలో ఒక రోజుకు 3 లక్షల చొప్పున, నెలకి 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకు 60 కోట్లు ప్రజల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు టోటల్ మంది మార్పును కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ కాల్డ్ అల్లుడు ట్యాక్స్, లోకల్ జిఎస్టీ. ఎవరు దీనికి సమాధానం చెప్తారు? అందరూ వీడియోలు పెడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు, చాలా అన్యాయంగా దోచేస్తున్నారు, అన్యాయంగా లాగేస్తున్నారు, అడిగితే దాడులు చేస్తున్నారని చెప్పి. వై నోబడీ ఈస్ బాదరింగ్? ఎంత గవర్నమెంటేనండి మన పలాసలో.